హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నుంచి నేను ఏంటంటే ఒక డాక్యుమెంటరీ టైప్లో ఒక వీడియో అనేది ప్రతి దానికి నేను ఏదో ధనాధనం తీసేసి షార్ట్స్ పెట్టేసి అట్లా కాకుండా నేను తీసిన ప్రతి వీడియో క్వాలిటీ తోటి మంచిగా నా ప్రేక్షకులు ఏంటంటే ఆ వీడియోని చూసి ఇన్స్పైర్ కావాలి తప్ప దాని నుంచి తిట్టుకునేంత అవకాశం లేకుండా నేను క్లారిటీగా తీసి ప్రతి వీడియోని నీట్గా పర్ఫెక్ట్గా మంచి ఎడిటింగ్ తోటి మంచి క్వాలిటీ తోటి ఇద్దామని డిసైడ్ అయినా నేను. సో ఏంటంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి చదువుకున్న నా స్కూల్ నుంచే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు నా మైండ్ మెచ్యూర్ అయినా కూడా నేను చదువుకున్నా కూడా నాకు కొంత వచ్చిన స్టడీ కూడా ఇక్కడ నుంచి వచ్చింది. కాబట్టి నా ప్రతి లెసన్ ఇటుకెళ్ళి స్టార్ట్ అయింది, జీవిత లెసన్. సో దీని నుంచి కంటిన్యూషన్ చేస్తాను నేను. అయితే నా చిన్ననాటి మిత్రుడు అనమాట మధు. సో మేము ఏంటంటే కొంచెం జూనియర్ అట్లా ఏం లేము, అంత ఫ్రెండ్స్ లాగా ఉన్నాం మేము. అదంతా ఏం లేదు. సో ఏంటంటే ఇది ప్రైమరీ స్కూల్, ఇది ఫస్ట్ క్లాస్ ఇదేనా? ఫస్ట్ క్లాస్ ఇది. ఇది ఆఫీస్ రూమ్ ఉంటుంది ఇక్కడ. సెకండ్ క్లాస్ అక్కడ వచ్చి సెకండ్ క్లాసు, థర్డ్, ఫోర్త్, లాస్ట్ ఫిఫ్త్. అంటే మాకు ఏంటంటే థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు చిన్న సన్నివేశం నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు చెప్పు ఏంటి ఆ సన్నివేశం? చెప్పు. శ్రీధర్ సార్ అని మాకు ఉంటాడు. శ్రీధర్ సార్ అంటే వీడియోలో మాట్లాడచ్చు తెలియదు, కానీ అంటే మంచి హ్యాపీ. అంటే భయపెడుతుండే సార్ అంటే చాలా మంది ఇప్పటికి కూడా మనం ఏంటంటే సార్ కనిపించిన ఆటోమేటిక్ సిన్సియారిటీ గుర్తొస్తుంది. మామూలుగా ఎవరైనా కనిపిస్తే ఇట్లా విచ్చలవిడి ఉంటాం, కానీ మనకు స్టడీ చెప్పిన సార్లు ఇట్లా జస్ట్ కనిపించినా కూడా మనకు ఆటోమేటిక్ సిన్సియారిటీ వచ్చేస్తుంది. అది జరుగుతుంది నాకు. అయితే ఏమైంది, నేను సాయిగాడు, నరేష్ గాడు, ముగ్గురు, మన ముగ్గురమే అనుకుంటారా? ముగ్గురమే. అయితే రేగుపల్లి ఏమని పంపించింది మమ్మల్ని. అప్పుడు ఎండాకాలం టైము బాబుగాడు కూడా ఉంటుండే. బాబు నలుగురు. అయితే మాకేంటంటే మేము సార్ పంపిస్తే జస్ట్ ఒక 1/2 అవర్ 10 మినిట్స్ రావాలి కదా, మేము అట్లా రాలే. సార్ పంపించి ఇంకేం మనం పంపించిన నిమ్మలంగా ఎంజాయ్ చేద్దామని చెప్పి అప్పుడు ఆ టైంలో అనిపించింది. అంటే ఆ రైనా వాళ్ళు తెంపుకొని పోయినాం. ఇంటర్వెల్ టైంలో పోయి లాస్ట్ ప్రేయర్ టైంలో ఇంటికి పంపించే టైంలో వచ్చినాం. అప్పుడు ఏం చేసినాం, రేగుపల్లి తెచ్చినాం. రేగుపల్లి తెచ్చి సార్ మమ్మల్ని ఏమన్నాడే మన ఫీలింగ్ లో మేమున్నాం. అదే ఇక మామూలుగా అది బాబు గారిని నరి కానీ నన్ను ఒక నలుగురిని పొట్టు కొట్టిండు. అదేంటంటే జీవితంలో మర్చిపోను. అది దాంట్లో కూడా ఒక లెసన్ నేర్చుకున్నాం. చెప్పిన పనే చేయాలి, మన ఓన్ ప్లాన్ అనేది ఉండొద్దు. సో మేము ఏంటంటే సార్ పంపించింది అని చెప్పేసి మేము ఇష్టం ఉన్నట్టు విచ్చలు కూడా చేసేస్తాం. తర్వాత ఏంటంటే రిలీజ్ అయింది. ఇది ప్రైమరీ స్కూల్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్. లాస్ట్ డే క్లాస్ ఏది? లాస్ట్ డే తరగతి అది ఫిఫ్త్ ఇదే. ఇప్పుడు ఇది మార్చారు సెకండ్ ఉన్నట్టుంది. ఇది మా 5th క్లాస్. ఇదంతా కొత్త న్యూ కన్స్ట్రక్షన్ చేసేది. ఇది ఎందుకంటే స్కూల్లో రాగానే చాలా మంచి హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మనది ఇదే ఊరైనా కూడా నేను స్కూల్లోకి రావడం చాలా తక్కువ. రెగ్యులర్ ఇదే పోతున్నాం కానీ స్కూల్ చూస్తున్న కొద్దీ ఒక మంచి ఎనర్జీ వస్తుంది, స్పిరిట్. సో అట్లా నీకేమైనా సన్నివేశాలు ఉన్నాయా? ఇలా ఉన్నాయి. నేను 4th క్లాస్లో ఇక్కడికి వచ్చి పోతూనే ఉన్నాను. నేను 4th క్లాస్ నుండి 6th క్లాస్ వరకు ఇక్కడే, 4th క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఇక్కడే చదివినా. అంటే 2 years అది 1 to 4 వీరారెడ్డిపల్లిలో చదువుకున్నాను. 2 years ఇక్కడ చదువుకున్నాను. 6th నుంచి మాత్రం జిల్లా పరిషత్ హై స్కూల్ మరకు అంతే. అలానే మస్తు సూర్యరాజ్ వచ్చిండు. అప్పుడే సూర్యరాజ్ సార్ వచ్చిండు, మనకు అన్ని ఫెసిలిటీస్ అందించిండు. సూర్యరాజ్ సార్ వల్ల మనం చాలా బెనిఫిట్స్ పొందినాం. వితౌట్ ఒక బ్యాగ్ కూడా కొనలేదు, అన్ని సార్ వాళ్ళే ఇచ్చారు. ప్లేట్స్ కానించాలి అన్ని అవైలబుల్ మనకి ఇచ్చారు. మనం మంచిగా చదువుకొని ఈ పొజిషన్కి వచ్చినామంటే దానికి అంత కారణం సార్ వాళ్ళు. సార్ అంటే అభిమానం చాలా మందికి. ఏంటంటే సూర్యరాజ్ సార్ అంటే ఒక ఎమోషన్. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళకైతే ప్రత్యేకంగా, వేరే స్కూల్ అంటే నాకు తెలియదు. ఈ స్కూల్ అయితే మేము బ్యాగ్స్, బుక్స్ అన్ని ఫ్రీగానే పొందినాం బ్రో. అప్పుడు కానీ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంకొక ఎమోషన్ ఉంది. మన గౌరక్క చేతి ఫుడ్ అది ఇదే వంటరు అంటే ఇప్పుడు ఇట్లా అనిపిస్తుంది కానీ మంచిగా ఉంటుంది, ఇది నీట్గా ఉంటుంది. సో ఇదనమాట వంట వండి ఇంత డైలీ 700 మెంబర్స్కి వంట చేస్తుంది. సూపర్ టేస్ట్ చేస్తుంది. టేస్ట్ అందరికీ ఇష్టం. అంతే, గౌరక్క అంటే ఒక ఎమోషన్. సార్ వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఇంత వచ్చి ఉన్నామంటే ఏదో ఫీలింగ్ చిన్ననాటి గతంలోకి వెళ్ళిపోతున్నాం తెలియకుండానే. చేసిన చిలిపి పనులు అంటే మనం ఏంటంటే అప్పుడు 10th అనగానే అట్లా హై స్కూల్ వాళ్ళ థాట్ నేను బాగా ఏంటంటే మన స్కూల్ ఏమి హై స్కూల్ ఏమో అది ఈ ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి ఇంతే డిస్టెన్స్. అవును, కానీ ఈ డిస్టెన్స్ నుంచి ఆడికి పోనీకి ఒక 6 years పడుతుంది. 6 years. కానీ అప్పుడు మేము ఏంటంటే అప్పుడు ఇంటర్వెల్ టైంలో కానీ ఉంటాయి కదా ఇక మనకు ప్లస్ ఆఫ్టర్నూన్ కానీ
చక్కగా ఈడ ఈడ తినేది ఉంటే పోయి ఆడ ఆడ తినేటోళ్ళం మేము. అట్లా అప్పుడు ఇక్కడ స్కూల్ అది ఆ. స్కూల్ ఉండే ఒకటి వంటగది ఈ చెట్టు వంటగది వచ్చేసి నిర్మాణం ఉంటుండే మాది గుర్తుందా మనం ఉంది. కొట్టుకోమన్నాం. కోతుకొమ్మ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉండే